అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనకి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? ప్రశాంత్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి, అదేవిధంగా క్వాడ్జి మైనింగ్ చేసి ఇంకా ఎక్కువ అక్రమాలు చేసినటువంటి వ్యక్తి జైల్లో ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు నెల్లూరు. జైలు నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాకా 9 కిలోమీటర్ల పాటు రోడ్ షో చేశాడు. కాకపోతే జనాలు ఉన్నారా లేదా అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే మీరు పేపర్లో న్యూస్లో చూస్తూ ఉంటారు కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి జనాలు ఉన్నారో లేదో. అక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి చెప్పుతో కొట్టాడు, అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కక్ష సాధిస్తున్నాడు పెద్దిరెడ్డి కుటుంబం మీద. అది ఒక మాట. రెండోది, మా వాళ్ళని మా కార్యకర్తలను కూడా ఇప్పుడున్న మినిస్టర్ల ఇంటికి ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి పంపించి హత్యలు చేపిమంటే ఎలా ఉంటుంది అని మాట్లాడాడు. ఇంకొకటి, అదేదో అసలు ఎవరికీ అర్థం కాల, మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా అర్థమైందో లేదో తెలీదు. యువతలోళ్ళు కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడితే అవతలోడు కూడా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, కానీ ఇంటి మీదకు వచ్చి ఇంట్లో సామాన్లు పగలగొట్టడం కరెక్ట్ కాదు అని కన్వే చేయాలనుకున్నాడు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పర్యటనలన్నీ చూసిన తర్వాత క్లారిటీగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నోస్ దట్ హీఈస్ గోయింగ్ టు జైల్. అది ఎట్ ఎనీ కాస్ట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కూడా 100% విశ్వసిస్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి, మంత్రుల ఇళ్ల మీదకి కార్యకర్తలను పంపించి హత్య చేపిస్తాడని మాట్లాడడమా? అసలు ఇది సమాజం ఒప్పుకుంటుందా? అసలు హర్షిస్తుందా జగన్మోహన్ రెడ్డి మాటల్ని? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సైకలాజికల్ డిజార్డర్ ఉంది. అందుకే ఆయన ఆ సైకలాజికల్ డిజార్డర్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. మొబైల్స్ని గన్స్తో పోలుస్తున్నాడు. రేపు వచ్చిన తర్వాత రప్పా నరుకుతూ ఉంటే తప్పేంటి అంటున్నాడు. గంజాయి తాగిన వాళ్ళకి పరామర్శలు చేస్తున్నాడు. బెట్టింగ్లు వేసిన వాళ్ళకి పరామర్శలు చేస్తున్నాడు. కోర్టులో ఫైళ్లు తగలబెట్టించిన వాళ్ళకి, క్వాడ్జి అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళకి, 250 కోట్ల పైచిలుకు ప్రభుత్వానికి నష్టం చేసిన వాళ్ళకి, క్వాడ్జి అక్రమ మైనింగ్ చేసి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసిన వాళ్ళకి, సొంత చెల్లి వరస అయ్యేటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలను పట్టుకొని ఒక బహిరంగ సభలో నీచంగా మాట్లాడిన వాళ్ళకి, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడో సమాజానికి అర్థం కానటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాం. ఏంటంటే, అది నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలాగా దాన్ని స్ప్రెడ్ చేయాలి అని ఆలోచించొద్దు. నేను ఒకవేళ లోపలికి వెళ్తే 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, రాష్ట్రం మొత్తం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతంగా ఆందోళనలు చేయండి, ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనే విషయాన్ని అందరికీ తెలియజేయండి. మీరు ఇట్లా ఆందోళన చేసిన తర్వాత తెలియజేయండి. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే విధంగా మీరు సైకోల్లాగా రెచ్చిపోండి, శాడిస్టుల్లాగా రెచ్చిపోండి అని చెప్పే ప్రయత్నం ఏమన్నా చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆయన నిన్న పెట్టినట్టే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఫస్ట్ పాయింట్. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల అధికారం నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయారు అని ఎప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకున్నారా లేదా అనేది ఒక డౌట్. అది పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీకి చాలామంది నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏ రాజకీయ నాయకుడైనా ఒకసారి ఓడిపోతే నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఎక్కడ ల్యాగ్గా ఉన్నాను, నా అపోనెంట్ ఎందుకు గెలిచాడు, ఆయన ఎక్కడ గెయిన్ అయ్యాడు, ఇట్లాంటివన్నీ చూసుకొని తర్వాత ఎన్నికలకి సన్నద్ధం అవుతారు బేసిక్గా ఎవరైనా. ఈవెన్ నారా లోకేష్ గారిని చూసుకోండి, 5,300 ఓట్లతో ఆయన ఓడిపోతే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు విపరీతంగా సేవ చేసి ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి చాలా చోట్ల రోడ్లు వేసి అక్కడ అందరికీ ఇంట్లో మనిషిలాగా తయారయ్యి 90,000 పైచిలు కోట్లతోటి 2024లో గెలవటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేర్చుకోడు? రాజకీయం ఎలా చేయాలి అనేది ఆయనకి ఇంకా ఎవరో నేర్పే పరిస్థితులకు ఆయన ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. అసలు మనకు 11 ఎందుకు వచ్చినాయి? మనం 5 సంవత్సరాల్లో చేసిన ఇదేంటి, మనం ఏం మార్చుకోవాలి, జనాల దగ్గరికి ఏ విధంగా వెళ్తే మనకి మళ్ళీ వచ్చేసారి
సీట్లు ఎక్కువ వస్తాయి, మనం అధికారంలోకి రావాలంటే జనాల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచించట్లా. ఏ కాడికి రప్ప నరుకుతాం, హత్యలు చేస్తాం, బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తాం, ఇదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నడుస్తూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవటం పక్కా అని ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారు, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఏకాడికి విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏకాడికి గంజాయి తాగే వాళ్ళని, మందు తాగే వాళ్ళని ప్రేరేపించటం, అల్లర్లు సృష్టించడానికి ట్రై చేయటం, బల నిరూపణలు చేయడానికి ట్రై చేయటం. ఈయన జైల్లో ఖైదీని పరామర్శించడానికి ములాఖత్తులు వెళ్ళేటప్పుడు ఈయనకి వేల కొద్ది జనాలు ఎందుకు నాకు అర్థం కాలేదు. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వేల కొద్ది జనాలు ఎందుకు? ఈయన ఎక్కడో పల్నాడులో రెంటపాళ్ళు వెళ్తుంటే గుంటూరులో జన సమీకరణ ఏంటండి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ చిత్తూరు వెళ్ళాలనుకోండి, తాడేపల్లి నుంచి చిత్తూరు దాకా రోడ్ షో చేస్తాడేంటి కదా? ఇప్పుడు నీకు ప్రోగ్రామ్ ఎక్కడ? రెంటపాళ్ళ విలేజ్లో. ఆ విలేజ్లో ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు. నువ్వు చనిపోగానే వెళ్ళలేదు కదా, సంవత్సరం తర్వాత చూసుకొని ఏదో ప్రోగ్రాం పెట్టుకొని కావాలని నువ్వు వెళ్ళావు. దానికి గుంటూరులో జన సమీకరణ ఎందుకు? నువ్వు తెనాలి వెళ్ళావు, ఐతార్ నగర్లో గంజాయి తాగే వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వెళ్ళావు. అంటే నీ రాజకీయ విలువలు ఎంత దిగజారిపోయినాయో, నీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బంగారుపాలెంలో మామిడికాయలని రోడ్ల మీద పోసి పైశాచిక ఆనందం పొందావు. వీటిని బట్టి ఎలా అర్థమైద్ది జనానికి? ఆరుగాలం కష్టపడి వాటికి మందులు కొట్టి వాటికి ఏ తెగులు రాకుండా చూసుకొని బిడ్డల్లాగా కాపాడుకుంటే వాటిని రోడ్ల మీద పోసి ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరి మనోభావాలు దెబ్బతీయలేదా జగన్మోహన్ రెడ్డి? నిన్న నెల్లూరు వెళ్ళావు, లైవ్ పెట్టించుకున్నావు మీ ఛానల్లో. బంగారుపాలెం విజువల్స్ ఎందుకు వచ్చినాయి అక్కడికి? అసలు నువ్వు ఏం సందేహిద్దాం అనుకున్నావు జనానికి? నాకు అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలే. నాకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చాలామందికి అర్థం కాలే. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి పక్కన పెడితే అసలు నీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకులకు కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరే, ఒక మహిళను తిట్టినోడిని వెళ్ళి నువ్వు ఎందుకు తిట్టావు, అలా తిట్టడం తప్పు కదా అని మాట్లాడకుండా మేము తిడితే అవతల వాళ్ళు కూడా ప్రెస్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఇప్పటికి అర్థం కాల. ప్రెస్ మీట్లో ఇస్తారు స్టేట్మెంట్, ప్రెస్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్లు లేరు. అవతల వాళ్ళు అన్నాడు, యువతల వాళ్ళు అన్నాడు, ఏదో పిచ్చిగా మాట్లాడాడు. మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి నెల్లూరు వెళ్ళే మధ్యలో ట్యాబ్లెట్లు ఏమన్నా వేసుకోవటం మర్చిపోయావా ఏంటని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సీరియస్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తే మేమర్స్కి, ట్రోల్ పేజీల వాళ్ళకి విపరీతమైన కంటెంట్ దొరుకుతుంది. మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఒక 14 రోజుల దాకా రాలా. ఎక్కడ యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాలా. డైరెక్ట్గా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ గవర్నర్ అపాయింట్మెంట్ కోసం వచ్చి నాయకులను ఎవరిని తీసుకెళ్లకుండా కేవలం వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళాడు. ఆ 14 రోజులు మీమ్ పేజీలకి, ట్రోల్ పేజీలకి కంటెంట్ లేక పాపం చాలా ఇబ్బంది పడ్డారు, రీచ్ అంతా తగ్గిపోయి. ఇప్పటికన్నా రాజకీయం ఎలా చేయాలో తెలుసుకోండి. నేను ఎవరి మాట వినను, నా ముందు ఎవడో కూర్చోటానికి లేదు, అందరూ చేతులు కట్టుకొని నుంచోవాలి, నన్ను సార్ అనాలి. ఇది ఇంకా ప్రజాస్వామ్యం. ఇది నువ్వు ఇంకా రాచరిక వ్యవస్థలో ఉన్నావేమో, మీ తాత రాజారెడ్డి ముందు వ్యవస్థలో ఉన్నావేమో, అర్థం కాల. ఓకే, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ అల్లర్లు రెచ్చగొట్టాలని చూస్తే నీ మీద కేసు పెడతారు, కార్యకర్తల మీద కేసు పెడతారు. నీ కాడంటే నిరంజన్ రెడ్డి అనే లాయర్ ఉన్నాడు, ఇంకా నీ పార్టీ దగ్గర అవినీతి సొమ్ము ఉంది, నీ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు మూలుగుతుంది కాబట్టి నువ్వు ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టి మంచి లాయర్లను, ఎవరికైతే చట్టాల్లో లొసుగులు తెలుసో, ఏ పాయింట్ రేజ్ చేస్తే ఏమవుద్దో తెలుసు కాబట్టి 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నావు. ఇంకా నువ్వు సామాన్య కార్యకర్తలకు అలా ఉండదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సరిగా ఎంగిల్ చేతితోటి కాకిందోలో అన్నం మెతుకులేమన్నా కింద పడతాయోనని, అది నీ పిసినారితనం. నీకు డబ్బులంటే విపరీతమైన వ్యామోహం. కార్యకర్తల జీవితాలతో మాత్రం సెంటిమెంట్లు పండించేసి మనం పబ్బం గడుపుకుందామనే పొజిషన్కి నువ్వు దిగజారిపోయి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు వచ్చి మాట్లాడినా వాళ్ళు రెచ్చిపోవట్లా, పేరుని నాని మాట్లాడినా రెచ్చిపోవట్లా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజా మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, ఇంకా గుడివాడ అమర్నాథ్ మాట్లాడినా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా, శ్రీధర్ అప్పలరాజు మాట్లాడినా, ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడినా కూడా జనాల్లో పెద్ద రెస్పాన్స్ లేదు. నిన్ను గాలికి వదిలేశారు బేసిక్గా జనాలు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా నాకు 40% ఓటింగ్ వచ్చింది, 40% ఓటింగ్ వచ్చిందని నువ్వు సంకలు గుద్దుకుంటావేమో. నీ 40% ఓటింగు నువ్వు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నావో తెలియక వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు లిక్కర్లో ఎంత దోచుకున్నావో ఆల్రెడీ సిట్ ఒకదాని తర్వాత ఒకటి బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రేపు మైన్స్లో
ఎంత దోచుకున్నావో అది బయటకు వస్తుంది. అట్లాగే ఇళ్ల పట్టాల స్కామ్లో ఎంత దోచుకున్నావో, గనులన్నిటితో ఎంత దోచుకున్నావో, సహజ వనరులు, మానవ వనరులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి నువ్వు అక్రమంగా తవ్వేసి ఎక్స్పోర్ట్ చేసావో మీ నాయకులతోటి ప్రతిదీ బయటకు వస్తుంది. ఓకే, వెయిట్ చేయి. ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడి చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టాడు. ఏ ఊరు మీది? తెలిస్తే మాట్లాడతావా, తెలియక మాట్లాడతావా, లేకపోతే ఏదో విధంగా విషం జమ్మాలి, పింక్ డైమండ్ చిమ్మినట్టు, 50 డిఎస్పీ కమ్మ డిఎస్పీలను చిమ్మినట్టు, కోడికత్తి డ్రామా ఆడినట్టు ఇట్లా ఆడదాం అనుకుంటున్నావా? నీ డ్రామాలన్నీ గులకరాయితోటే జనాలందరికీ తెలిసిపోయినాయి. కోడికత్తి సీన్ అనేవాడు బలైపోయాడు నీ దెబ్బకి. గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రెస్ మీట్ ముందు ఎక్కడికి వెళ్ళినా బలని రూపం చేసుకోవాలి, జనాల్లో నాకున్న క్రేజ్ని నేను విపరీతంగా ప్రమోషన్ చేసుకోవాలి, అందుకని విఎఫ్ఎస్ గ్రాఫిక్స్లు వాడాలి, ఇట్లాంటివన్నీ ఆపేసాయి. ఎవ్వడు ఇప్పుడు అంత ఖాళీగా లేరు. ఎవడు ఫోన్ ఆడికి గన్నని నువ్వే చెప్పావు కదా, ప్రతిదీ ఫోన్లో అప్డేట్ వస్తుంది, ప్రతిదీ లైవ్లో చూస్తున్నారు. నువ్వు చేసిన ప్రతిదీ జనాలకి 5 సంవత్సరాల్లో తెలియజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవటం పక్కా. నువ్వు 11 సీట్ల నుంచి ఇంకా అధపాతాళానికి పడిపోవటం పక్కా. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలని నష్టపోయేది మీరే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తాన్న. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాడు ఎవడు బాగుపడలే, ఎవరు బాగుపడరు కూడా. అది జగన్మోహన్ రెడ్డి ఫ్యూడల్ మెంటాలిటీ, శాడిస్ట్ మెంటాలిటీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు నాగం చేసుకోబాకండి, రోడ్ల మీద పడబాకండి. ప్రతి వీడియోలో చెప్పినట్టే మళ్ళీ కార్యకర్తలు చెప్తాను. నమస్తే.